గతం, గమనం, గమ్యం. గతం గుప్పెట్లో ఉండిపోవద్దు. మన జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి. కొన్ని మనం అనుకున్నవి, మరికొన్ని మనం కల్లో కూడా తలచనవి. గతంలో జరిగిన సంఘటనలు కొన్నిసార్లు గుర్తొచ్చి తలుపు తట్టి బాధ పెడతాయి, కొన్నిసార్లు చిరునవ్వు కలిగిస్తాయి. మన గతంలో ఎలా ఉన్నా మంచి సంకల్పంతో ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటే ఒక గమనం ఏర్పడుతుంది. మార్పు నీ సొంతం అవుతుంది. ఈ మార్పు చెంది గమ్యాన్ని చేరుకునే సమయంలో విలువల్ని కోల్పోవద్దు, సమతుల్యాన్ని కోల్పోవద్దు. నీ మార్పుని మొదట వెక్కిరిస్తారు, తర్వాత వాళ్ళే ఆకర్షితులవుతారు. మార్పు చెందే సమయంలో సమతుల్యం చాలా ముఖ్యం. అంధవిశ్వాసంతో గుడ్డిగా మూర్ఖంగా మార్పు చెందవద్దు. ఒక గొప్ప కృషి తేజస్సుతో మార్పు చెందు. నీ ప్రతి కదలిక అనుసరిస్తున్నారు, నీ గమనాన్ని గమనిస్తున్నారు. ఎవరో కాదు, నీ గతం. నీవు ఒక అడుగు దాటి మరొక అడుగు వేసేలోపు మొదటి అడుగు నీ గతం అవుతుంది. గమ్యాన్ని చేరు, గతాన్ని గుర్తుంచుకో. గతాన్ని నీటిలోకి రానివ్వద్దు. నిన్న, నేడు, రేపు ఒకటి కాదు. మార్పు కోసం కృషి చేయి, మార్పు కోసం.